ఓం నమో వెంకటేశాయ. దూరదర్శన్ యాదగిరి ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. ఈనాటి కార్యక్రమం అన్నమయ్య విరచితమైన శ్రీకృష్ణ సంకీర్తనల ప్రత్యేక కార్యక్రమం. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గోవిందుడు అనగానే మనకి గుర్తొచ్చేది గోపికలు. గోవిందునితో గోపికలకున్న సాన్నిహిత్యం ఎంత గొప్పది. అది గోపికల దృష్టిలో జగాలపై ఆధిపత్యం సాధించినంతటి ఆనందం వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. గోపకాంతల భక్తి, రక్తి, అనురక్తి అన్నీ గోవిందుడే. అందుకే గోకులాన వారితో మనోహరంగా చరించి జగతికి విందుగా పసందుగా సంచరించాడు. గోపికల మధుర భక్తికి సాక్షాత్తు నారద మహర్షి పులకించి, భక్తి అనేది ఎలా ఉండాలి అంటే యథావ్రజ గోపికానాం అన్నాడు ఆయన. అంటే గోపకాంతల మధుర భక్తి ఎంత మహోన్నతమైనదో ఆ విధంగా అందరిలోనూ భక్తి పాదుకొని ఉండాలి అని నారద మహర్షి చెప్పారు. నల్లనయ్య వెన్న మేగడలు తిన్నాడు, వెన్నెల్లో గోపికలతో ఆడుకున్నాడు, గోవులను గోకులాన్ని ఆదుకున్నాడు. అయితే ఈ కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా అనే ఈ సంకీర్తనలో ఆయన చేతలు చూసిన గోకుల వాసులు గోపికలు నవ్వుకున్నారంటూ అన్నమాచార్యుల వారు చమత్కరిస్తున్నాడు. కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా గొల్లెతలను ఏమనేవు గోవిందుడా అంటున్నాడు ఆయన. ఓ గోవిందుడా, నేను చూసి అందరూ నవ్వుతున్నారయ్యా. ఆ గొల్లెతలని నువ్వు ఏమన్నావు? గొల్లెతలని కృష్ణుడు ఏమైనా అంటాడు, వాళ్ళు కూడా గోవిందుణ్ణి ఏమైనా అంటారు. ఏపున నీ సుద్దులెల్ల ఇట్టె యశోద తోడ గోపికలు ఆడుకొనేరు గోవిందుడా. నువ్వు చేసిన పనులన్నింటినీ కూడా మీ తల్లి అయిన యశోదకి చెప్పి ఆ గోపకాంతలందరూ కూడా ఆడిపోసుకుంటున్నారయ్యా. ఏమని ఆడిపోసుకుంటారు? ఆయన వెన్నమిగడలు తిన్నాడని, మొత్తం అల్లరంతా చేస్తున్నాడు స్నేహితులతో కలిసి అని, ఇటువంటివన్నీ ఆ యశోదమ్మకి చెబుతూ ఉంటారు. ఆయన అల్లరి ఎంత ఉత్కృష్టమైన స్థాయికి వెళ్ళిందో గోపకాంతలు యశోదకు విన్నవించే సందర్భం మనం ఒక్కసారి పోతన భాగవత సాక్షిగా పరికిద్దాం. ఓ యమ్మ నీ కుమారుడు మా ఇంట్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మా ఎన్నల సురభులాన మంజులవాణి. వాళ్ళు చెప్తున్నారు, ఓ మంజులవాణి, యశోదమ్మ తల్లి నీ సుపుత్రుడు మా ఇళ్లలో పాలు పెరుగు అనేవి మననీడు అంటే ఉండనివ్వడు. మెత్తని మాటల మంచిదానివే కానీ నువ్వు ఏదో రకంగా నీ కుమారుణ్ణి సర్దిపుచ్చాలని చూడకు. మా అన్నల ఒక్క గోబుల మీద ఒట్టు, మా అన్నల దగ్గర ఉన్న గోబుల మొత్తం సమూహం మీద ఒట్టు. ఈ వాడలో మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉండలేము, ఊరు విడిచిపోతాం, మాకు మరో గతి లేదు అని గోపకాంతలు చెప్పిన సందర్భం మనకి మనోహరంగా భాగవతంలో దర్శనమిస్తుంది. అదే అన్నమాచార్యుల వారు వర్ణిస్తున్నాడు. ఏపున నీ సుద్దులెల్ల ఇట్టె యశోదతోడ గోపికలు ఆడుకొనేరు గోవిందుడా తీపుల నీ చేతలెల్ల తేట తెల్లమాయనిదే కోపగించ చల్లదికా గోవిందుడా. ఒక రకమైన మాధుర్యాన్ని కలిగించే నీ చేతలన్నీ కూడా మొత్తం మా అందరికీ కూడా తెలిసిపోయాయి. నువ్వు మాకు తెలిసిపోయింది అని కోపగించడం వల్ల ఉపయోగం లేదు, ఇంకా కోపగించద్దు అని చెప్తున్నాడు ఆయన అన్నమాచార్యుల వారు. శిశువవై ఆడువారి చీరలు తీసినందుకు కొసరి తిట్టేరు నిన్ను గోవిందుడా. మనందరికీ తెలిసిన విషయమే గోపికా వస్త్రాపహరణం. మనం ఏమనుకుంటాం, నల్లనయ్య చాలా అల్లరి చేశాడని. ఆ అల్లరి వెనక ఎంతో అంతరార్థం ఉంది. అది మహాభాగవతాన్ని పరికిస్తే మనకు తెలుస్తుంది. కాత్యాయని వ్రతాన్ని చేస్తూ గోపకాంతలు ఎటువంటి వస్త్రం లేకుండా కాళింది నదిలో స్నానం చేయడానికి దిగారు. అప్పుడు వారి చీరలు ఈయన దొంగిలించాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళు మా చీరలు మాకు ఇచ్చేయి అని మొత్తుకుంటుంటే కృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడో మనం ఒక్కసారి పరికిస్తే అందులో ఉన్న అంతరార్థం అర్థమవుతుంది. శృంగారవతులార సిగ్గేల మిముగూడి పిన్ననాటను గోలె పెరిగినాడ ఎరుగనే మీలోన ఎప్పుడునున్నాడ నేను చూడని మర్మ వెద్ది కలదు వ్రతనిష్టలయ్యుండి వలువలు కట్టక నీరు చొత్తురె మీరు నీతి తప్పి కాత్యాయనీదేవి కళ్ళ చేయుటగాక ఈ రీతి నోమువారు ఎందుగలరు వ్రతము ఫలము మీకు వలసిన
చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరిపుచ్చుకొనుడు చీరలు సిగ్గు పోనాడనేల ఎగ్గులాడనేల అంటాడు పరమాత్మ. అమ్మాయిలు, మీరందరూ ఎందుకు సిగ్గుపడతారు? చిన్నప్పటి నుంచి నేను మీతోనే పెరిగాను, మీతోనే ఉన్నాను. నాకు తెలియదా? నేను చూడని రహస్యం ఏముంది? మీరు కాత్యాయని వ్రతదీక్షను ఆచరిస్తూ కూడా చీరలు ధరించకుండా నియమం విడిచిపెట్టి జలకాలు ఆడవచ్చునా? ఇది అంబికాదేవికి అపరాధం చేయడం కాదా? ఈ విధంగా నోము నోచే జవ్వనులు ఎక్కడైనా ఉంటారా? వ్రతఫలం దక్కాలని మీరు అనుకుంటే చక్కగా చేతులెత్తి నాకు నమస్కరించండి, నా చెంతకు వచ్చి మీ బట్టలు పుచ్చుకోండి. సిగ్గు చెడేటట్లు చెప్పడం ఎందుకు, ఇలా దెప్పడం ఎందుకు అంటాడు ఆయన. అప్పుడు గోపకాంతలు వాళ్ళ తప్పుని తెలుసుకుని కృష్ణ పరమాత్మకి నమస్కరించి వారి చీరలు వారు తీసుకుంటారు. అంతటి మర్మం దాగి ఉంది కృష్ణ పరమాత్మ గోపికల వస్త్రాలని అపహరించడం వెనకాల. అదే ఎంతో చక్కగా అన్నమాచార్యుల వారు మనం ఒకంత చమత్కారంగా అనుభవించేలాగా, శిశువై ఆడువారి చీరలు తీసినందుకు కొసరి తిట్టేరు నిన్ను గోవిందుడా అంటున్నాడు ఆయన. పశులగాచే చోట భామలు విందు తెచ్చిరి కుసిగుంపు చేయకుమీ గోవిందుడా. నువ్వు గోవులని సంరక్షించే చోట, వారిని చక్కగా తిప్పే చోట ఈ గోప భామలందరూ కూడా నీకు విందు తీసుకొచ్చారయ్యా, వాళ్ళకి అనవసరంగా కుసిగుంపు చేయకుమి అన్నాడు ఆయన. ఇదొక చక్కటి తెలుగు పదం. వాళ్ళకి విసుగు తెప్పించకు, ఎటువంటి బాధ కలిగించకు అని చెప్తున్నాడు ఆయన. వాడల సతులనొక్క వావిగానే చేసితివి. ఈ వాడల్లో ఉన్న సతులందరినీ కూడా ఒక వరుసలో నేను చూస్తున్నావు అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంతరార్థం ఏమిటంటే, పరమాత్మ దృష్టిలో భక్తులందరూ ఒక్కటే అని చెప్పడం. కోడెల నావులగా చే గోవిందుడా, ఎంతో గొప్పగా ఆవులని ఆ దూడల్ని ఆనందకరమైన రీతిలో కాచే ఓ గోవిందుడా, నువ్వెక్కడున్నావయ్యా? ఈడనే శ్రీ వెంకటాద్రి 20 శ్రీసతితోడ కూడిలోలుడవైతివి గోవిందుడా. నువ్వు ఎంతో మనోహరంగా తిరువెంకటగిరుల్లో వెంకటేశ్వరునివై వెలిగి అక్కడే ఆనందంతో నిలిచి భక్తులను అందరినీ కూడా మమ్మల్ని రక్షిస్తున్నావు. అంతేకాకుండా నీ చెంత సకల సిరుల్ని ప్రసాదించే శ్రీసతిని కూడా ఉంచుకున్నావయ్యా ఓ గోవిందుడా అంటూ అద్భుతమైన రీతిలో కృష్ణ పరమాత్మని కీర్తిస్తూ శ్రీకృష్ణునికి వెంకటేశ్వరునికి అభేదాన్ని ప్రతిపాదిస్తూ కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా, గొల్లెతలను ఏమనేవు గోవిందుడా అనే ఈ సంకీర్తనను లిఖించాడు తాళ్లపాక అన్నమయ్య. యశోద తోడ గోపికలాడుకొనేరు గోవిందుడా. ఏ పునని సొత్తులెల్ల గిట్టి యశోద తోడ గోపికలాడుకొనేరు గోవిందుడా. తీపునని చేతలెల్ల తేట తెల్లమాయనిది కోపగించ చెల్లదిక గోవిందుడా. తీపులని చేతలెల్ల తేట తెల్లమాయనిది
సతులను ఒక్కవావిగానే చేసితివి కోడెల నావులగాచి గోవిందుడా వాడల సతులను ఒక్కవావిగానే చేసితివి కోడెల నావులగాచి గోవిందుడా ఈడని శ్రీ వెంకటాద్రి నిరవై శ్రీ సతి తోడ కోడిలోలుడవైతివి గోవిందుడా ఈడని శ్రీ వెంకటాద్రి నిరవై శ్రీ సతి తోడ కోడిలోలుడవైతివి గోవిందుడా కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా గొల్లెతలనే మనేము గోవిందుడా కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా గొల్లెతలనే మనేము గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా. ఆది మునులకు జీవన సారుడు భవరోగ దూరుడు గోవిందుడే. యశోద ఇంట నిలిచిన ధనము నిధానము నల్లనయ్యే. జగతికి సుకృతిగా గోకులాన సుందరమైన ఆకృతిగా భాషించినవాడు ముకుందుడే. వ్రజకాంతల హృదికి భరణం ఆభరణం వన్నెల మాధవుడే. ఆ కృష్ణుని కీర్తిస్తూ రాసిన సంకీర్తనమే ఆది మునుల సిద్ధాంజనము. ఏ దశ చూచిన నిధివో వీడే అంటున్నాడు అన్నమాచార్యుల వారు. సిద్ధాంజనం అంటే లోబడే లేపనం. అంటే మునులు ఋషులు వారు చేసే తపాలకు మెచ్చి వారికి ఈ దైవం లోబడతాడు అని చెప్తూ ఎక్కడ చూసినా కూడా ఈ దైవమే కొలువై ఉన్నాడు అంటూ దేవదేవుని సర్వవ్యాపకత్వాన్ని కొనియాడుతున్నాడు తాళపాక అన్నమయ్య. నగిన సెలవిపడు 4 జగములు మొగమున చూపే మోహనము. అద్భుతమైన వర్ణన. ఆయన నవ్వితే 4 జగాలు కనబడుతున్నాయట. మన అందరికీ కూడా తెలిసిందే. యశోదమ్మ నోరు తెరవమంటే ఆయన భువన భాండాలని తన నోట్లో చూపించాడు కృష్ణ పరమాత్మ. ఒక్కసారి భాగవత సాక్షిగా ఆ వైనాన్ని పరికిద్దాం. ఈ విషయాన్ని పరీక్షిన్ మహారాజుకి సుఖమహర్షి చెప్తున్నారు. జననాథ ఒకనాడు చన్ను చేసిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణు చేరదిగిచి ఎత్తి పెందొడలపై నెడుకొని ముద్దాడి చన్నిచ్చి నెమ్మోము చక్కని విరియల్లని నగవుతోన్ ఆవులించిన బాలు వదన గహ్వరమున వారి నిధులు దిశలు భూమియు వనద్వీప శైలంబులున్ ఏరులు గాలియున్ యునుడు శశియు దహనుడు ఆకసంబు తారలు గ్రహములున్ అఖిల లోకములు చరాచరంబులైన భూతగణములన్నీయు నుండుట చూచి కన్ను మోడ్చి చోద్యపడియే. ఎంతో చక్కటి పద్యం ఇది, భాగవత పద్యం. ఓ జనాధిప పరీక్షిన్ మహారాజా, యశోదకు ఒకనాడు పాలిండు చెప్పుకు వచ్చాయి. తన ముద్దుల కృష్ణుని ఎత్తుకుని ఒడిలో పడుకోబెట్టుకుని ముద్దాడింది ఆవిడ. చిన్ని కృష్ణునికి చక్కగా పాలు తాగించింది. ప్రేమగా ముఖాన్ని నిమరసాగింది. ఆ అల్లరి పిల్లాడు తన మాయలమారి చిరునవ్వులు నవ్వుతూ నిద్ర వస్తున్నట్లుగా ఒక్కసారి ఆయన ఆవులించట. ఆయన నోట్లో చూడగానే యశోదమ్మకి ఒక రకమైన విభ్రాంతి కలిగిందిట. ఆ లోతుల్లో సముద్రాలు, దిక్కులు, భూమి, అరణ్యాలు, ద్వీపాలు, పర్వతాలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశం, తారలు, గ్రహాలు, సర్వలోకాలు, చరాచర జీవరాశులు అన్నీ కూడా కనపడ్డాయి ఆవిడికి. ఆమె కన్నులు అరమోడ్పులయ్యాయిట. యశోదమ్మ నివ్వెరపోయిందిట. నేను యశోదనేనా, ఇది గోకులమేనా అని అంతటి విభ్రాంతిని కలిగించాడు ఆయన. అదే విషయాన్ని తెలియజేస్తూ అన్నమాచార్యులు వారు ఎంతో అందంగా నగిన సెలబిబడు 4 జగములు మొగమున చూపే మోహనము అన్నాడు ఆయన. నిగిడి యశోదకు నిధానంబై పొగడొంది గృహమున నిదే వీడే. ఆ యశోదకు తరగని సంపదల, నిధానం అంటే తరగని సంపద, వారసత్వ సంపద, ఇటువంటి అర్థాలు ఉన్నాయి. నిగిడి యశోదకు నిధానంబై పొగడొంది, ప్రసిద్ధి చెందినవాడు ఆయన యశోదా కృష్ణుడు. పొగడొంది గృహమున నిదే వీడే అంటూ అద్భుతమైన రీతిలో వర్ణించాడు హనుమాచార్యుల వారు. కనుదెరచిన నలుగడ నమృతములటు అనువున కురసీన పారము వనితలు నందబ్రజమున చెలగగ మణికి నిరవై మలసీ వీడే. ఆయన
కళ్ళు తెరిస్తే 4 వైపులా అమృతం కురుస్తున్నట్టు ఉంటుందట. అది కూడా మామూలుగా కురవదు. అణువున కురసి నపారము, అపారంగా అమృత రాసులు కురుస్తూ ఉంటాయి. పరమాత్మ చూపులు అంతటి చల్లగా ఉంటాయి. వనితలు నందవ్రజమున చెలగగా మనికికి నిరవై మలసీ వీడే, అంటే మన జీవితాలకి సార్థక్యం కలిగించేది ఆ పరమాత్మే అని చెబుతూ ఎంతో చక్కగా ఈ వాక్యాలని అన్నమాచార్యులు వారు లిఖించాడు. అదేవిధంగా పరమునకును తా పరమై వెలసిన పరిపూర్ణ పరాత్పరుడు. పరాత్పరుడు అంటే శ్రేష్ఠులకు అందరికీ కూడా శ్రేష్ఠుడు. పరమునకును తా పరమై వెలసిన, ఇదొక అద్భుతమైన వర్ణన. మొత్తం ముక్తి అన్న పదానికే చాలా ఉన్నతమైనవాడు ఈ దేవదేవుడు, అందరిలోకి ఉన్నతుడు, మహోన్నతుడు. ఆ విషయాన్ని ఎంతో చక్కగా మోక్ష సన్యాస యోగంలో కృష్ణ పరమాత్మ అర్జునుని ముఖతః మనకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకి శరణు వేడాలి. ఎవరైనా సరే శరణు వేడితే మొత్తం పాపాలు పటాపంచలవుతాయి. మనం మన చుట్టూ ఉన్న మాయని కూడా తొలగించుకుంటాం. ఆ విషయాన్ని ఇక్కడ పరమునకు తాపరమై వెలసిన పరిపూర్ణ పరాత్పరుడు వెంకటవరదుడు వీడి అన్నాడు ఆయన. అంటే మనని కటాక్షించేది ఆ దైవమే. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః అంటారు పరమాత్మ మోక్ష సన్యాస యోగంలో. అన్ని విధాలైన ధర్మాల్ని విడిచిపెట్టి నాకే శరణాగతిని సమర్పించు, నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తి చేస్తాను, ఎటువంటి భయాన్ని పొందొద్దు అని చెప్పి ఆ విషయాన్ని ఎంతో చక్కగా ఈ వాక్యంలో అన్నమాచార్యులు వారు లిఖించాడు. పరమునకును తా పరమై వెలసిన పరిపూర్ణ పరాత్పరుడు సరుస రుక్మిణికి సత్యభామకును వరుడగు వెంకటవరదుడు వీడే. ఆ రుక్మిణీదేవికి సత్యభామకి వరుడైన వెంకటవరదుడు వీడే. కలియుగ ప్రత్యక్ష దైవమై ఆ తిరుమల గిరుల్లో విరాజిల్లుతున్నాడు. మీరందరూ కూడా ఆ దైవాన్ని శరణు వేడండి అని తెలియజేస్తూ అద్భుతమైన రీతిలో కృష్ణుని లీలామయత్వాన్ని మనకి ప్రకటిస్తూ ఆది మునుల సిద్ధాంజనము ఏ దశ చూచిన నిదివో వీడే అనే ఈ సంకీర్తనను లిఖించాడు తాళ్లపాక అన్నమయ్య. ఆదిమునుల సిద్ధాంజనము ఏ దశ జోచిన ఇదివో వీడే. ఆదిమునుల సిద్ధాంజనము ఏ దశ జోచిన ఇదివో వీడే. ఆదిమునుల సిద్ధాంజనము నగిన సెలవిబడు నాలుగు జగములు మొగమున చూపే మోహనము. నగిన సెలవిబడు నాలుగు జగములు మొగమున చూపే మోహనము. నిగిడి యశోదకు నిధానం వై పొగడొంది గృహమునని దేవీడే. నిగిడి యశోదకు నిధానం వై పొగడొంది గృహమునని దేవీడే. ఆదిమునుల సిద్ధ
కనుదెరచిన నలుగడనమృతములటు అనువున కురిసిన పారము కనుదెరచిన నలుగడనమృతములటు అనువున కురిసిన పారము వనితలు నంద వ్రజమునను చెలగగా మణికి నీరవై మలసి వీడే వనితలు నంద వ్రజమునను చెలగగా మణికి నీరవై మలసి వీడే ఆదిమునుల సిద్ధాంజనము ఏ దశ జోచిన ఇదివో వీడే ఆదిమునుల సిద్ధాంజనము పరమునకును తా పరమై వెలసిన పరిపూర్ణ పరాత్పరుడు పరమునకును తా పరమై వెలసిన పరిపూర్ణ పరాత్పరుడు సరు సరుక్మిణికి సత్యభామకును వరుడగు వెంకటవరదుడు వీడే సరు సరుక్మిణికి సత్యభామకును వరుడగు వెంకటవరదుడు వీడే ఆదిమునుల సిద్ధాంజనము ఏ దశ జోచిన ఇదివో వీడే ఆదిమునుల సిద్ధాంజనము ఏ దశ జోచిన ఇదివో వీడే ఆదిమునుల సిద్ధాంజనము ఆ ఆ అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కలికితనం చిలిపితనం కలగలసిన బాలగోవిందం నయనాలకు అరవిందం హృదయాలకు మకరందం అల్లరికి ఆకతాయితనానికి మారుపేరు బాలకృష్ణుడు గోకుల వీధుల్లో ద్వాపర యుగాన సుందరంగా సందడి చేసిన గోవిందుడు తిరుమాళ వీధుల్లో తిరుగాడుతున్నాడంటూ ఓయమ్మ యశోద వద్దన్న మానడు కోయని ఆరిచి గోవిందుడు అనే ఈ సంకీర్తన లిఖించాడు అన్నమాచార్యుల వారు. ఓయమ్మ యశోద వద్దన్న మానడు కోయని ఆరిచి గోవిందుడు అన్నప్పుడు ఎంతో చక్కగా అసలు ఎందుకు ఈయన అరుస్తున్నాడు గోవిందుడు అన్నప్పుడు గోవిందుడు ఒక రకమైన అరుపులు అరిచేవాడు కాదు. ఆయన అన్ని అరుపుల్ని ఎంతో అందంగా అరవగలిగిన ధ్వన్యనుకరణ నిష్ణాతుడు. మనకి ఎంతో చక్కగా మహాభాగవతంలో ఆ విషయం ప్రకటితమవుతుంది. ఒక్కసారి ఈ కోయని ఆరిచి గోవిందుడు అనే అన్నమాచార్యుల వారు రాయడం వెనకాల ఉన్న భాగవత పద్యాన్ని ఒక్కసారి మనం పరికిద్దాం. ఆయన ఎంత అందంగా జంతువుల విన్యాసాలని జంతువుల అరుపుల్ని అనుకరిస్తున్నాడో బాలకృష్ణుడు పోతనమాచ్యుడు చాలా అందంగా లిఖించడం జరిగింది. ఒక్కసారి ఆ పద్యాన్ని పరికిద్దాం. ఒకచోట మత్తాళి యూధంబు జుమ్మని మ్రోయంగ జుమ్మని మ్రోయుచుండున్ ఒకచోట కలహంస యూధంబు గూడి కేంకృతులు చేయంగ కేంకృతులు చేయున్ ఒకచోట మదకేకి యూధంబులాడంగ హస్తాబ్జములు త్రిప్పి ఆడతొడగున్ ఒకచోట వనగజ యూధంబు నడవంగ నయముతో మెల్లన నడవజొచ్చు క్రౌంచ చక్రముఖర ఖగములొక్కొక చోట పలుక వాని ఎట్ల
పలుకు కదిసి పులుల సింహములను పొడగని ఒకచోట పరచు మృగములందు తరచుగూడి. చాలా గొప్ప పద్యం ఇది. ఒకచోట మత్తాళి యూధంబు జుమ్మని మ్రోయంగ జుమ్మని మ్రోయుచుండున్. ఒకచోట కలహంస యూధంబు గూడి కేంకృతులు చేయంగ కేంకృతులు చేయున్. ఒకచోట మదకేకి యూధంబులాడంగ హస్తాబ్జములు త్రిప్పి ఆడతొడగున్. ఒకచోట వనగజయూధంబు నడవంగ నయముతో మెల్లన నడవదొచ్చు. క్రౌంచ చక్రముఖర ఖగములొక్కొక చోట పలుక వాని ఎట్ల పలుకు కదిసి పులుల సింహములను పొడగని ఒకచోట పరచు మృగములందు తరచుగూడి అని రాశాడు పోతనామాచ్యుడు. బాలకృష్ణుడు వన విహారాన్ని ఎంత మనోహరంగా చేశాడో మనకి ఈ పద్యంలో పోతనామాచ్యుడు వర్ణించాడు. బాలకృష్ణుడు వన విహారం చేస్తూ ఒకచోట మదించిన తుమ్మెదలు ఝుమ్ ఝుమ్ అంటూ ఎగురుతూ ఉంటే తాను కూడా ఝుమ్ ఝుమ్ అంటూ ఝుంకారం చేస్తున్నట్ట. మరో చోట కలహంస గుంపులు, ఆ గుంపులుగా హంసలు వెళుతూ ఉంటాయి కదా, అవి క్రేంకారాలు చేస్తుంటే తాను కూడా క్రేంకారాలు చేస్తూ కమనీయంగా సాగుతున్నట్ట. ఇంకో చోట మదించిన నెమళ్ళు నాట్యం చేస్తుంటే తాను కూడా తామర పూల వంటి తన చేతులు తిప్పుతూ మనోహరంగా మయూరంలా నాట్యం చేస్తున్నట్ట. మరో చోట మదపు టేనుగుల గుంపు మందంగా నడుస్తూ ఉంటే తాను కూడా ఆ ఏనుగుల్ని అనుకరిస్తూ మెల్లమెల్లగా నడుస్తున్నట్ట. ఇంకో చోట క్రౌంచ పక్షులు, చక్రవాక పక్షులు మొదలైనవి కూతలు పెడుతుంటే వాటిని అనుసరించి తాను కూడా రెట్టించి కూతలు పెడుతున్నట్ట. ఇంకో చోట పులులు సింహాలు లంఘిస్తూ ఉంటే తాను కూడా ఆ మృగాలతో పాటు వేగంగా దూకుతూ పరుగులు తీస్తూ సుందరంగా విహరించాడు అని ఎంతో మనోహరంగా పోతన భాగవతంలో మనకు దర్శనమిస్తుంది. ఆ విషయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఒక్క పదంలో రాశారు ఆయన, కోయని ఆరిచి గోవిందుడు అని. అందుకే అన్నమయ్యది అలతి పదం, అనంతమైన భావం. ఇహ చరణాల్లోకి వెళితే పయ్యదలెడల పట్టేరు గొల్లెతలు ఒయ్యన తాను కొట్టినుట్లు. వాళ్ళ పయ్యదల్ని ఇతనికి అనువుగా అందుబాటులో ఉంచితే వాటి మీద ఎక్కి ఆయన ఉట్లు కొడుతున్నట్ట. తీయని పెరుగు తేనె వారబట్టి కూయగ కూయగ గోవిందుడు. ఆ వారపట్టు అంటే ఒక అందమైన పదం. వారపట్టు అంటే త్రాగడం. ఆ పెరుగంతా కూడా తాగుతున్నట్టు ఆయన. తాగుతూ మామూలుగా ఉంటాడా, కూయగ కూయగ గోవిందుడు. అక్కడ కూడా ఏవో ఒక కూతలు కూస్తున్నట్టు ఆయన. చాడెలు తీయుచు సతులు నవ్వగా, వాళ్ళ జుట్టుని ఒక రకంగా మనోహరంగా వాళ్ళు ఆ గోపకాంతలు తీస్తూ ఉంటే ఆ జుట్టుకేసి చూస్తూ ఆడవారి చన్నులట్టే తీసి వారి హృదయసీమను తాకుతున్నట్టు ఆయన. ఏడకైనా చాచి ఎత్తిన కోలలు కోడెకాడు గదే గోవిందుడు. ఆయన చేతిలో ఎప్పుడు కర్రను ఉంటుంది. ఆ కర్ర వెనకాల 15 కర్రలు ఉంటాయి. అంటే 15 మంది బాలలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఊరు వాడ తిరుగుతూ ఆ పెరుగు కొండలు, పాల కొండలు అవన్నీ కూడా పగలగొడుతూ ఉంటారు. అందుకని ఆయన ఎప్పుడు కూడా కోల అన్న పదం మనకి తాళ్లపాక పద సాహిత్యంలో పదే పదే దర్శనమిస్తుంది. అన్నమాచార్యుల వారు ఈ కర్ర పుచ్చుకుని ఈ గోవిందుడు ఎలా తిరిగాడో చాలా చక్కటి పదాలు వర్ణించడం మనకి అనేక సంకీర్తనలో దర్శనమిస్తుంది. ఎమ్మెలు నెరపి ఇందిరేయు తాను, ఆ లక్ష్మీదేవితో ఎంతో గొప్పగా విలాసంగా కొలువైన ఆ ఇందిరా పతి వెంకటాద్రి వీధుల్లో ఉన్నాడంటున్నాడు. అమ్మరో శ్రీ వెంకటాద్రి వీధులను. ఆశ్చర్యకరమైన రీతిలో ఆ వెంకటాద్రి వీధుల్లో ఆయన తిరుగాడుతున్నాడు. కమ్మి గోపికలు కాగిట కూడగా కుమ్మరించి సిగ్గు గోవిందుడు. ఆ గోపకాంతలందరూ కూడా తన కౌగిట్లో ఉండగా ఒక రకమైన సిగ్గుపడుతున్నట్టు ఆయన. కుమ్మరించి సిగ్గు గోవిందుడు అంటూ అద్భుతమైన రీతిలో ఓయమ్మ యశోద వద్దన్నా మానడు కోయని ఆరిచి గోవిందుడు అనే ఈ సంకీర్తనను లిఖించాడు సంకీర్తనాచార్యుడు అన్నమయ్య.
కొట్టినుట్లు పయ్యదలెడల పట్టేరు గొల్లెతను ఒయ్యన తాను కొట్టినుట్లు తీయని పెరుగు తేనె పారబట్టి తీయని పెరుగు తేనె పారబట్టి కూయగ కూయగ గోవిందుడు 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 ఓయమ్మ యశోద బొత్తన్న మానడు కోయని ఆరిచి గోవిందుడు కోయని ఆరిచి గోవిందుడు చాడెలు తీయుచు సతులు నవ్వగా ఆడవారి చన్నులట్టె తీసి చాడెలు తీయుచు సతులు నవ్వగా ఆడవారి చన్నులట్టె తీసి ఎడకైన చాచి ఎత్తిన కోలలో ఎడకైన చాచి ఎత్తిన కోలలో తోడకాడుగదే గోవిందుడు 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 ఓయమ్మ యశోద బొత్తన్న మానడు కోయని ఆరిచి గోవిందుడు కోయని ఆరిచి గోవిందుడు ఎమ్మెలు నెరపి ఇందిరయు తాను అమ్మరు శ్రీ వెంకటాద్రి వీధులను ఎమ్మెలు నెరపి ఇందిరయు తాను అమ్మరు శ్రీ వెంకటాద్రి వీధులను కమ్మి గోపికలు కాగిట కూడగా కమ్మి గోపికలు కాగిట కూడగా కుమ్మరించి సిగ్గు గోవిందుడు 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 ఓయమ్మ యశోద బొత్తన్న మానడు కోయని ఆరిచి గోవిందుడు ఓయమ్మ యశోద బొత్తన్న మానడు కోయని ఆరిచి గోవిందుడు కోయని ఆరిచి గోవిందుడు అన్నమాచార్యుల వారి శ్రీకృష్ణ సంకీర్తనలు వైవిధ్యానికి మారు పేరు అని చెప్పచ్చు. ఎందుకంటే బాలకృష్ణుని లీలలు ఎంతో మనోహరంగా అన్నమయ్య వర్ణించారు. అదేవిధంగా గోపికలతో కూడిన గోవిందుని శృంగార వృత్తి, గోపకాంతలతో ఆయన నెరపిన రాసకేళి, అదేవిధంగా జగద్గురువుగా కృష్ణ పరమాత్మ ప్రబోధాలు అన్నీ కూడా అన్నమాచార్య సంకీర్తనల్లో చోటు చేసుకున్నాయి. ఓ వంక సకలము తానైన పరమపురుషుడు, మరో వంక సామాన్యుడైన పశుల కాపరి, ఓ వంక జగతిని ఉద్ధరించే
సకల వేదసారుడు ఆ కృష్ణుడు, మరో వంక అల్లరి చేసే నవనీత చోరుడు. సృష్టికర్త అయిన బ్రహ్మకే తండ్రి, ఇక్కడ గోకులాన యశోదకు కొడుకు. జగతికే ఆది మూలం, భువిలో అల్లరి పనులకి ఆలవాలం. ఏమిటి ఈ నలనయ్య చేతలు అంటూ విస్తుపోతున్నాడు. ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులో గాని అనే ఈ సంకీర్తనలో తళపాక అన్నమయ్య. అంతటా తానై నిలిచిన విరాట్ రూపుడు కృష్ణ పరమాత్మ. వెంకటాద్రి మీద కొలువైన ఆ గోవిందుని సేవించమంటూ అరుదైన రీతిలో ఈ సంకీర్తనను మనకు అందించాడు అన్నమయ్య. ఒక్కసారి ఆ సంకీర్తన ఎంత అందమైన సంకీర్తనో చూడండి. ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులో గాని. ఈ బాలుడు మన కళ్ళ ముందే ఉన్నాడు. ఏమిటో మదిలో ఎంత ఆలోచించినా కూడా ఈయన చేసే పనులకి, ఆయనకున్న గొప్ప ఖ్యాతికి కూడా ఏమాత్రం పొంతన కుదరట్లేదు. ఏమిటో అయితే తన్మయంగా మాత్రం ఆ చేతలు ఉంటున్నాయి. పరమ పురుషుడట పశులగాచనట, ఓ వంక ఉన్నతోన్నతుడైన పరమ పురుషుడు ఆ దైవం, ఇంకో వంక గోకులంలో పశువుల్ని గాచాట. సరవులెంచిన విన సంగత ఇది. ఏ రకంగా క్రమంగా, సరవి అంటే క్రమం, ఏ క్రమంలో చూసినా కూడా ఇదేమన్నా నమ్మే సంగతే? హరియ తానట, అత్యంత పుణ్యపురుషుడైన ఆ విష్ణుమూర్తి ఈ దైవం ముద్దులందరికీ చేశానట. ఇక్కడ అందరికీ కూడా ఆయన తన ప్రణయాన్ని అందిస్తున్నాడు. ఎరవాయనమ్మ శుద్ధులేటివో గాని. అయితే ఈ శుద్ధులైతే ఇక్కడ స్థిరపడిపోయాయి. ఎరవు అంటే స్థిరం, స్థిరపడిపోయాయి. ఏమిటో ఎంత ఆలోచించినా కూడా నాకు అర్థం కావడం లేదు. వేదాల కొడయడట, వెన్నలు దొంగిలేనట. ఇది ఒక అద్భుతమైన వర్ణన. వేదాలకు ఒడయడట. ఒడయుడు అంటే చక్రవర్తి, ఆయన వేదమూర్తి, వేదమయుడు. అటువంటి దైవం వెన్నలు దొంగిలేనట. నాదించి విన్నవారికి నమ్మిక ఇది అంటున్నాడు ఆయన. ఎంతగా ఆలోచించినా నమ్మదగిన విషయమా? ఆయన వెన్న మామూలుగా దొంగిలించలా, మొత్తం భయభ్రాంతుల్ని చేశాడు గోకులాన్ని అంతటినీ కూడా. ఒక్కసారి మనం కొన్ని భాగవత పద్యాల ద్వారా ఆయన అల్లరిని పరికిద్దాం. వాళ్ళు గోపకాంతలు వచ్చి యశోదాదేవికి మొరబెట్టుకుంటున్నారు. పడతీయి నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాలు ఆ పడుచులకు పోసి చిక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. ఎంత చక్కగా రాశాడో చూడండి ఆయన. పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాలు ఆ పడుచులకు పోసి చిక్కిన కడవల పో నడిచెన్ ఆజ్ఞ కలదో లేదో. ఓ యశోదమ్మ, నువ్వు గొప్ప పడుచుదానివే, కానీ నీ పిల్లాడున్నాడు చూసావా, ఎంత అల్లరి పిడుగు. మా కుండల్లో చక్కగా కాగిన పాలుంటే ఆ పాలన్నీ కూడా తన పక్కనున్న తోటి పిల్లలకు పోసేశాడు. ఆ పైన మిగిలిన కడవలన్నింటినీ కూడా పగలగొట్టేశాడు. మీ వాడికి ఇంట్లో భయభక్తులు చెప్తున్నారా అసలు? మీ పాపడు మా గృహముల నా పోవగా పాలు ద్రావ నగపడకున్నన్ కోపింప పిన్నపడుచుల వాపోవగా చిమ్ముకొనుచు వచ్చెను తల్లి. ఇది కూడా చాలా చక్కటి పద్యం. మీ పాపడు మా గృహముల నా పోవగా పాలు ద్రావ నగపడకున్నన్ కోపింప పిన్నపడుచుల వాపోవగా చిమ్ముకొనుచు వచ్చెను తల్లి. ఓయమ్మ యశోదమ్మ, మీ అబ్బాయికి మా ఇంట్లో తాగడానికి సరిపడా పాలు కనపడలేదు. దాంతో ఏం చేశాడో తెలుసా? కోపంతో మా ఇంట్లో ఉన్న పసిపిల్లల్ని పడదోసుకుంటూ బయటకు వస్తున్నాడు. పసిపిల్లలేమో దెబ్బలు తగిలి గుక్క పెట్టి ఏడుస్తున్నారు. మరి నువ్వు ఓ బిడ్డకి తల్లివే కదమ్మా, ఇదేమన్నా బాగుందా చెప్పు అని అడుగుతున్నారు. పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మా ఇలుదొచ్చి తానుట్టి అందక రోలు పీటలు నొక్క ప్రోవిడి ఎక్కి చేయి పెట్టజాలక కుండ క్రిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మేగడ పాలు చేరల బట్టి త్రావెదలోదరి. ఓ సన్నకడుపు సుందరి యశోద, మీవాడు మొన్నే కదా పుట్టాడు, అప్పుడే చూడు దొంగతనాలు మొదలుపెట్టేశాడు. మా ఇంట్లో దూరాడు, ఒట్టి మీద పాలు పెరుగు అందలేదుట, రోళ్ళు పీటలు ఒకదాని మీద ఇంకోటి ఎక్కించాడు. వాటి మీదకి ఎక్కినా చెయ్యి పెడదామంటే ఆయనకి అందట్లేదుట. అందుకని కుండ కింద పెద్ద చిల్లు పెట్టాడు. కారుతున్న మేగడ పాలు దోసిళ్లతో పట్టుకొని కడుపు నిండా తాగేశాడు. ఆయన నవనీత చోరుడు.
ఎంత అందంగా ఉంటుందో చూడండి. అదే విషయాన్ని అన్నమాచార్యుల వారు ప్రకటిస్తున్నాడు ఎంతో గొప్పగా. వేదాల కొడయడట వెన్నలు దొంగిలేనట, నాదించి విన్నవారికి నమ్మిక ఇది, ఆది మూలమీతడట ఆడికెల చేతలట. మొత్తం ఈ చరాచర జగత్తుకే ఆది మూలమైనవాడు. ఆయన చేసేవన్నీ కూడా నిందార్హమైన అల్లరి పనులు కాదమ్మ ఈ శుద్ధులు. ఇది ఒక్కొక్కసారి వింటుంటే ఈ శుద్ధులు నిజం కాదేమో అనిపిస్తుంది. ఎట్టి కథలో గాని అంటున్నాడు ఆయన. అల బ్రహ్మ తండ్రి అట యశోదకు బిడ్డడట. ఓ పక్కన సృష్టికర్త అయిన బ్రహ్మకి ఆయన తండ్రి, మరో వంక యశోదకు ముద్దుల కొడుకు. కొలదొకరికి చెప్పకూడునా ఇది? దీన్ని పరిమితమైన విషయంగా పరిగణించి ఒకళ్ళకి చెప్పడానికి వీలుందా? తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచినట. ఈ విషయాలన్నింటినీ కూడా మరింత గొప్పగా తెలిసేలా తిరువెంకటగిరిలో వెంకటాద్రి దైవంగా ఆయన వెలశాడు. కలదమ్మ తనకు ఎంత కరుణో కానీ, అపార కరుణామూర్తి ఆ దేవదేవుడు కోరిన వరాలను సంపదలుగా మనకు ప్రసాదిస్తున్నాడు అని చెప్తూ, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఏ మరులో కానీ అనే ఈ అద్భుత సంకీర్తనను లిఖించాడు తాళ్లపాక అన్నమయ్య. ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, 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 మది తెలియమమ్మ ఏ మరులో గాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులో గాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. పరమ పురుషుడట పశులగాచెనట, సరవులించిన విన సంగతాయిది. పరమ పురుషుడట పశులగాచెనట, సరవులించిన విన సంగతాయిది. హరియే తానట ముద్దులందరికీ చేసినట, హరియే తానట ముద్దులందరికీ చేసినట. ఇరవాయనమ్మ సొత్తులేటివో కానీ, ఇరవాయనమ్మ సొత్తులేటివో కానీ, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులో గాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు.
కొడయడట వెన్నలు దొంగిలేనట నాదిచ్చి విన్నవారికి నమ్మిక ఇదే వేదాల కొడయడట వెన్నలు దొంగిలేనట నాదిచ్చి విన్నవారికి నమ్మిక ఇదే ఆది మూలమీతడట ఆడికెల చాతలట ఆది మూలమీతడట ఆడికెల చాతలట కాదమ్మ ఈ సొత్తులు ఎట్టి కథలు కాని కాదమ్మ ఈ సొత్తులు ఎట్టి కథలు కాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఏ మరులో గాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు హరి ఆల బ్రహ్మ తండ్రియట యశోదకు పిట్టడట ఆల బ్రహ్మ తండ్రియట యశోదకు పిట్టడట కొలదొకరికి చెప్ప కూడునా ఇది ఆల బ్రహ్మ తండ్రియట యశోదకు పిట్టడట కొలదొకరికి చెప్ప కూడునా ఇది తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచినట తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచినట కలదమ్మ తనకెంతో కరుణో కాని కలదమ్మ తనకెంతో కరుణో కాని కలదమ్మ తనకెంతో కరుణో కాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఏ మరులో గాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఏ మరులో గాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు ఆ ఆ ఆ కృష్ణుడంటే అల్లరి, కృష్ణుడంటే ఆనందం. ద్వాపర యుగాన కృష్ణ పరమాత్మ చూపని లీల లేదు. కృష్ణ పరమాత్మ చూపిన లీలల్ని అత్యంత మనోహరంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారు తన సంకీర్తనల్లో లిఖించారు. అటువంటి అరుదైన శ్రీకృష్ణ సంకీర్తనల్ని మనందరం కూడా ఈనాటి ఎపిసోడ్లో మనసారా ఆస్వాదించాం. మరొక అద్భుతమైన సంచికలో మనం మరిన్ని వైవిధ్యభరితమైన అన్నమాచార్య సంకీర్తనలతో కలుసుకుందాం. నమస్కారం.